హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్. ఈరోజు అందరి అలసట తీర్చే గుమగుమలాడే రుచికరమైన టీ ఎలా పెట్టుకుందామో తెలుసుకోవచ్చు రండి. మొదటిగా స్టవ్ వెలిగించి మీరు టీ పెట్టుకునే బౌల్ ఏదైనా అది స్టీల్ దై ఉంటే మంచిది ఫ్రెండ్స్. అల్యూమినియం దాంట్లో కాకుండా స్టీల్ దే యూజ్ చేయండి. స్టీల్ బౌల్ పెట్టుకుని దాంట్లో మనకి కావలసిన పాలు పోసుకుని బాగా మరిగించాలి. పాలు బాగా మరిగితే మరింత టేస్టీగా ఉండే టీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. టీ అయినా కాఫీ అయినా బయట చాలా చాలా రేట్లు అమ్ముతున్నారు కదా. మనం అందరం ఇంట్లో పెట్టుకొని మనం ఫ్యామిలీగా ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు. అందరూ అలసిపోయినప్పుడు, ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు ఏదైనా మొదట గుర్తొచ్చేది టీయే కదా ఫ్రెండ్స్. దాన్ని మరింత టేస్టీగా పెట్టుకుని ఎంజాయ్ చేసే విధంగా ఈ వీడియోలు తయారు చేద్దాం. పాలు మంచిగా మరగాలి. మరిగిన తర్వాత 1 లేదా 2 స్పూన్లు టీ పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. లైట్ కలర్ గా కావాలంటే కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు. డార్క్ కలర్ లో చూడడానికి అట్రాక్టివ్ గా మన పెట్టిన టీ కనిపించాలి అంటే కొంచెం కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి టీ పొడి. ఈరోజు వాటర్ వేయకుండా చిక్కగా పెట్టుకునే టీని ప్రిపేర్ చేస్తున్నాం కనుక ఆ టీ పొడి డికాషన్ అంతా పాల్లోనే దిగిపోయేలాగా మంచిగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత టీ పొంగిపోకుండా అలాగా గరిటెతో కలుపుకుంటూ ఉంటే పొంగకుండా ఉంటుంది. బాగా మరగనివ్వాలి ఫ్రెండ్స్. ఆ టీలో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేయాలి. ఇలాచీ పౌడర్ అయితే ఆ టీ గుమగుమలాడుతూ మంచి టేస్ట్ వస్తుంది, మంచి అరోమా. ఆ టీ ఇంకా ఇంకా తాగాలనిపిస్తుంది ఆ స్మెల్కి. మీరు కావాలంటే కొద్దిగా అల్లం కూడా వేసుకోవచ్చు. ఇలాచీ పౌడర్ వేసిన టీ మరుగుతుంటేనే మనకి తాగాలనిపిస్తుంది మంచి స్మెల్తో. ఆ టీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాచీతో పాటు కొద్దిగా మిరియాలు కూడా వేసుకోవచ్చు, మిరియాల పొడి. అది మీకు ఇష్టమైతేనే. టీకి మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ని తీసుకొస్తాయి ఇలాచీ, అల్లం, మిరియాలు ఇవన్నీ. ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. షుగర్ ఎక్కువగా తీసుకునేవారు అయితే మీకు టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ వేసుకోవచ్చు.
లేదు షుగర్ తక్కువ అంటే తక్కువ వేసుకోవచ్చు, మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ని అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంతసేపు మరిగితే అంత మంచిగా కలర్ వస్తుంది, అంత స్ట్రాంగ్ గా రెడీ అవుతుంది మన టీ. మన ఇంటికి ఎవరు వచ్చినా సరే, మనం ఎంత ప్రయాణం చేసి అలసిపోయినా సరే, మనం కొంచెం అలసటగా అనిపించినా సరే, మనకు మొదటగా గుర్తొచ్చేది టీయే కదా ఫ్రెండ్స్. అది మరింత ఫేవరబుల్ గా టేస్టీగా తాగితే ఆ ఎనర్జీయే వేరు ఫ్రెండ్స్. అప్పుడు ఎనర్జీ వస్తుంది మనకు మంచిగా. మన టీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం సర్వ్ చేసుకోబోతున్నాము. ఎంతో ఫ్లేవరబుల్ గా ఉండే టేస్టీగా అయిన స్ట్రాంగ్ టీ రెడీ.